కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్న తుఫాన్. తీరం దాటుతున్న తుఫాన్. అలాగే విద్యుత్ తీగలపై ఇరుగుపడిన చెట్లను, రోడ్డు రవాణాకు అడ్డంగా ఉన్న చెట్లను ప్రభుత్వం తక్షణమే పనులు చేపట్టి అంబాజీపేట పోలీస్ సిబ్బంది కూడా దగ్గరే ఉండి పనులు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే పూరి గుడిసెల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండవద్దని కూటమి ప్రభుత్వం దగ్గరే ఉండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ సురక్షిత చోటుకు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రాబోయే ప్రమాదం గురించి ప్రజలకు వివరిస్తున్న కూటమి నాయకులు. బాగా అందుకని సాయంత్రం మధ్యాహ్నం నుంచి కానీ ఐస్క్రీమ్ పెట్టాం. బోంజర్ కానీ టిఫిన్ కానీ బాల్ మొత్తం అన్ని మొత్తం ఉంటాయి. పోయినప్పుడు కరెంట్ జనరేటర్ పెట్టి అన్ని ఏర్పాటు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై స్కూల్ కు మరియు అంగన్వాడీ భవనాలకు తరలి వెళ్ళమని ప్రతి ఒక్కరికి వివరిస్తూ, అలాగే అన్ని సదుపాయాలు అక్కడ కలవని ప్రజలకు వివరిస్తున్నారు. గతంలో చూసుకున్న విధంగా తుఫాను లెక్కేసుకుంటే కోల్పోయిన ప్రాణాలు, జరిగిన ప్రమాదాలు, అటువంటి సంఘటనలు తిరిగి మళ్ళీ జరగకూడదని పలు జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.